ఒక ప్రాంక్ చేయండి అయితే అనేసి అయితే చెప్పారు, కానీ నేనైతే లక్కీ పైన ప్రాంక్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. కానీ నా లవర్ చూడు కొంచెం మంచిగా మాట్లాడు. ఓకే ఏదైతే చాటింగ్ చేస్తున్నావు అంటగా, బాగానే నవ్వుకుంటూ మాట్లాడుకుంటానంటే కథ ఎక్కడికో వెళ్ళింది అనమాట. నువ్వు డిలీట్ చేసినావు ప్రతి మెసేజ్. నేను నమ్ముతాను లక్కీ, వద్దు లక్కీ. దేంట్లో చేసినాక డిలీట్ చేయని అట్లా గలీజ్ ఇప్పుడు ఇంకేం కదా, మనం చాట్ చేసుకుందాం ఇప్పటి నుంచి. బుద్ధ బల్ప్ మస్తుంది ఏమని చేసినా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎందుకు వచ్చామంటే అందరూ అడుగుతున్నారు కదా లక్కీ మీద ప్రాంక్ చేయండి అనేసి. సో నేను కూడా ఒక ప్రాంక్ చేయండి అయితే అనేసి అయితే చెప్పారు, కానీ నేనైతే లక్కీ పైన ప్రాంక్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. ఈ అమ్మాయికితో బ్యాడ్గా మాట్లాడిండి అనేసి కావాలని ప్రాంక్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. కానీ ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నా? నా బెస్టీ, నా చిన్నప్పటి ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్, కాలేజ్ డేస్, హాస్టల్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ అంటే ఇంకా చెప్పలేం, అంత క్లోజ్. ఇప్పటికీ కలిసి ఉంటామని ఎక్స్పెక్ట్ చేయలే, కానీ చాలా రేరు ఇలా కలిసి ఉండేవాళ్ళు. నా లైఫ్లో తినొక్కతి బెస్ట్. ఇప్పటి నుంచి నాతో పాటు నా యూట్యూబ్ ఛానల్లో తిని కూడా వీడియోస్ చేస్తూ ఉంటుంది. సో చూస్తూ ఉండండి. చూసిన వాళ్ళందరూ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో ఎలా వస్తుందో చూద్దాం. లక్కీని సిన్సియర్ లవ్వో కాదో అనేసి నార్మల్గా టేస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ అలాగే మా ఫ్రెండ్ కూడా బాగానే దొరికింది కదా, సో అలా చేద్దాం అనేసి అనుకున్నా. కానీ ఏం చేయడు లక్కీ, గుడ్ బాయ్ అసలు. సో ఫ్రెండ్స్, ఆ అబ్బాయి అయితే వచ్చిండు. కెమెరా పెట్టినట్టయితే అతనికి తెలీదు. లక్కీ రియాక్షన్ చూద్దాం. నువ్వు మంచిగా వేసుకోవే, దొరికిందే ఛాన్స్. ఓకే ఓకే కానీ నా లవర్ చూడు కొంచెం మంచిగా మాట్లాడు. ఓకే కానీ నా లవర్ చూడు కొంచెం మంచిగా మాట్లాడు. ఓకే ఇటు రా లక్కీ, రాహా. ఇక్కడికి రావద్దా? నువ్వు ఇక్కడికి రావా? ఈడికి రావా అంటున్నా. నీకు ఎట్లా తెలుస్తాను? నమస్కారం పెడుతున్నా. లాస్ట్ వీడియో అప్పుడు రాలేగా, ఏదైతే చాటింగ్ చేస్తున్నావు అంటగా. ఎవరితో? ఆమెతో. చేసిన అక్క బాగున్నావా? అక్క ఎట్లా? అక్కని చాట్ చేసినావా? అక్కని చాట్ చేసినావా? నేను చూసా చాటింగ్ అంతా. నేను ఎవరితో చాట్ చేసిన? ఎవరితో చాట్ చేసినా తెలీదా? చేసేంటి ఇంకా దబాయిస్తున్నావు? నేను నీతో కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీది తిరుగుతుందే. ఎవరు రాధిక అక్క? నువ్వు డీజే టిల్లునా? కాదు అట్లా అంటే లిల్లీ నిన్ను లిల్లీ అంటున్నా అంటే లిల్లీతో పర్మనెంట్ ఉండిపోతాం కదా. ఓ మై లిల్లీ, ఓ మై లిల్లీ ప్రాణాన్ని కానీ మెసేజ్ చేసి చేయలేదంటావేంటి? నిన్న నువ్వు మెసేజ్ చేసినావు. ఎవరన్నా నింటే నిజం అనుకుంటారు. నిజమేంటి? నేను తనకు చూపించిన, నువ్వు డిలీట్ చేసినావు కదా. నవ్వుతుంది, మజాక్ చేస్తారా? మజాకా? నవ్వుతున్నా ఏంటి అసలు? నీకు నా ఫీలింగ్స్ తో పని లేదా? మొన్ననే ప్రపోజ్ చేసినా. ఏమైంది? ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి ఎవరు కూడా చక్కగా ఎందుకు మెసేజ్ చేసినావు? బాగానే నవ్వుకుంటూ మాట్లాడుకుంటానంటే కథ ఎక్కడికో వెళ్ళింది అనమాట. అదే అంటున్నా, కథ ఎక్కడికో వెళ్ళింది అనమాట అంటున్నా. నేను మాట్లాడతానా? అబ్బాయి ఏందబ్బాయి? నైటే కదా అబ్బా మెసేజ్ చేసినావు, మళ్ళీ మాట్లాడతానా అంటున్నావు. ఇంతలోకి ప్లేట్ చేంజ్ చేసేసినావా? నమ్ముతున్నా, కథలాడుతున్నా. నేను నమ్ముతాను లక్కీ, వద్దు లక్కీ. వద్దు లక్కీ. గుర్తదానికి గప్పని కథలాడుతున్నా. సరిపోయింది. ఏంద్రా మెసేజ్ ఎందుకు చేసినావు అంటే మజాక్ చేస్తున్నావు, గంత అంతకు మించి ఏం లేదు. నేను మెసేజ్ చేస్తాను, నీకు తెలియదా? నేను అది నమ్మకంగా పిలిచాను కదా. వీడియో పెట్టి రాయింది. అనిపిస్తుందా నీకు కెమెరా?
వీడియో చేయడానికి టైము మరి వేళ ఎందుకు? పాలం ఉండదా వీడియో చేయడానికి ఇప్పుడు ఏడికి పోతున్నారు మరి అయ్యా నార్మల్ గా టెంపుల్ కి వెళ్దామని రెడీ అయినాము ఉన్నాడు దింపుతా నువ్వు ఫస్ట్ మెసేజ్ చేసి మెసేజ్ ఎందుకు చేసుకుంటే నువ్వు నిన్న చూసినావా లేదా అంత అట్లా నువ్వు కూడా చూసినావా నువ్వు కూడా చూసినా చాట్ చేస్తేనే కదా చూస్తా చాటింగ్ చూసినా నేను సరే ఇప్పుడు ఏంది నీతో మాట్లాడినా మాట్లాడలేదు ఏం మాట్లాడినా ప్రూఫ్ కూడా చూపిస్తుండే సరే, నువ్వు డిలీట్ చేసినావు ప్రతి మెసేజ్ ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? దేంట్లో చేసినాక డిలీట్ చేయడానికి అట్లా అరే పోనీ నాది అది ఉంటది కదా డిలీట్ చేసినప్పుడు ఉంటది మొత్తం క్లియర్ చాట్ కొట్టేసినావు టైం అవుట్ పెట్టుకున్నావు నువ్వు ఎట్లా వస్తుంది 24 hours టైం అవుట్ పెట్టుకొని ఏ ఊకో మళ్ళా. మస్తు తెలివిగా చేస్తున్నావుగా నువ్వు చూసినావా చూసాను మెసేజ్ చూసిన లక్కీ అని ఉంది లక్కీ రూపాన్ని ఫిట్ చేసుకున్నామే లక్కీ రూపాన్ని సేవ్ ఏ చేసుకున్నామే ఊకో మజాక్ చేస్తున్నాను మజాక్ చేస్తున్నా మజాక్ ఇది ఇప్పుడు నాకు అర్థమైంది నేను ఎందుకు చాట్ దేనికి చేస్తా మజాక్ చెప్పు ఏ నువ్వు మంచి ఒక రెస్పెక్ట్ ఆ పిల్ల ఫ్రెండ్ వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తున్నా దేనికి రెస్పెక్ట్ నువ్వు మెసేజ్ చేసినావు కదా నేను అందుకనే చెప్పిన తనకి నేను నీకెందుకు నా message ఫ్రెండ్ చేస్తా? కాబట్టి గుద్ద బల్పకి చేసాను ఎవరు గుద్ద బల్పు నీ గుద్ద బల్పా కోపం తెప్పి ఎవరికి నాకు వస్తుంది కోపం మరి నేను చేయనే కదలుతున్నాను చూపి నీ ఫోన్ నుంచి చూసుకోండి తల్లి లేకుంటుందా ఏడున్నాడా నీ నెంబర్ ఏంటి డిలీట్ చేసిండు ఏమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబో పైన అదే ఉంది కదరా ఇగో పైన అదే కదా ఉంది అది ఏంటిది కళ్ళు దొబ్బినాయి అమ్మ బాగాడు భరత్ అని వాడి పేరు సత్తనవా ఏ పిల్ల పేరు నీ పేరేంటిది ఎందుకు నీకు అవసరమా మరి నాయన పిల్లకి నీకు తెలీదా చార్జ్ చేసినావు ఆల్రెడీ నీ ఫ్రెండ్ అని అయితే నాకు తెలుసు కానీ నేను చాట్ గిట్ అయితే చేయలేదు చేసినావు నేను బుద్ధ బల్ప్ మస్తుంది ఏడేం ఏమని చేసినా చెప్తున్నా నేను బుద్ధ బల్ప్ మస్తుంది ఏడేం ఏమని చేసినా చెప్తున్నా నా కోపం తిప్పి మంచిగా ఆ పిల్లని ఎందుకు తిడతావు నువ్వు మంచిగా ఉంటుంది చెప్తున్నా సారీ మళ్ళా చేయని తప్పు చేసిన పిల్లని అట్లా తిడతావా సిగ్గుందా మన కోపం తెప్పిస్తే పిల్లని అట్లా తిడతారా చేయని పని చేసినా అని చెప్తున్నావు నాకు మంట ఛీ నాకే గలీజ్గా అనిపిస్తుంది అట్లా తిడతారా కోపం తెప్పియకు నేను ఏం చాట్ చేసిన మళ్ళీ ఏది మీది మీదకి వెళ్తున్నా చేయలేదు చేయాలి అనుకుంటుంటే చాలా చేస్తున్నా చాట్ చేసిందే తప్పు మళ్ళీ ఇంకా రివర్స్ నన్ను అంటున్నావు ఏంటి నువ్వు దానికి గుద్దుకొని రిటర్న్ వస్తావు నువ్వు కథలు కూడా వెళ్తే ఒకటి వస్తావు ఏంట్రా ఎందుకు చాట్ చేసినావు అన్నప్పుడు ఏదో మజాక్ అవుతుంది ఈడ మజాక్ చేస్తున్నాను అక్కడ నాకు నిన్ను చూసి నవ్వొస్తుంది నాతో మాట్లాడుతున్నావు అంతా మాట్లాడుతున్నావు ఎంతమందితో మాట్లాడుతున్నావు ఇంకెంత మందితో మాట్లాడుతున్నావు ఎవరికి తెలుసు ఈ పిల్ల మన ఇద్దరి మధ్యలో లొల్లి పెట్టడానికి వచ్చిందా ఏంది లొల్లి లేదు లిల్లు లేదు కానీ రికార్డ్ చూపి రికార్డా మరి ప్రాంక్ కాదు ఏం కాదు అసలు ఏంది లొల్లి ఊకే ప్రాంక్ చేస్తారా ఎవరన్నా చెప్పు ఒక్క మాట చెప్పు టైము ఎలా పాలం ఏమి ఉండదా ప్రాంకులు లేనికి ఇలాంటి మ్యాటర్లో కూడా నేను నిజంగా స్టార్ట్ చేసినాను చేసినావు కదా నైట్ సారీ అబ్బా నేనైతే నీకు షార్ట్ చేయలేదు షార్ట్ అన్న నేను ఎందుకు చెవులు పోయినాయి అవి నీకు షార్ట్ ఏంటి ఏం అడుగు మీ లక్కీకి షార్ట్ ఏంటి షార్ట్ వేసి చాట్ షార్ట్ అంటారు మళ్ళీ షార్ట్ అంటారా ఎందుకు షార్ట్ అంటే ఏంటి మళ్ళీ పోయవాని వేటుకు గాయపడిన నాకు మెసేజ్ చేసింది అడుగు నువ్వు నేను చేసిన షార్ట్ ఏంటిరా కొత్త మాటలు మాట్లాడు చాట్ ఏంటి చెవులు పోయినాయా ఏంది నేను పెడతా ఇప్పుడు నీకు పెట్టు నాకెందుకు కొడతావు మళ్ళీ నాకు అప్పేముందని నువ్వు సారీ అబ్బా నేను అయితే చాట్ చేయలేవు ప్లీజ్ దండం పెడతా ఇబ్బంది అయితే మా మధ్యలో ఆ పిల్ల అంత ఇన్ని కరెక్ట్ రోజుల గొడవల అది 3 రోజులకెళ్ళి మంచిగా ఉంటున్నాం మేము లొల్లి తీసుకొచ్చి పెడుతున్నాయి అబ్బా లొల్లి కాదు నువ్వు చేసినావు నేను దానికి చెప్పిన అది నా ఫ్రెండ్ కాబట్టి నేను చెప్పినాను నిజంగా రెస్పెక్ట్ పోతుంది నాకు నేను రెస్పెక్ట్ పోతే రాయి పెట్టుకొచ్చి నెత్తేస్తా నేను చెప్తున్నా కూడా రిటర్న్ వేస్తా చార్జ్ చేసి ఇంకో ఓటర్ ఇస్తున్నావు ఏంది నాకు దబాయిస్తున్నావు అలాగా
చార్జ్ చేసినప్పుడు చూపించి మాట్లాడు. అరే బై డిలీట్ చేసినావు నువ్వు ఏ మళ్ళీ అరవకు, నన్ను అంటావేంటి? ఇజ్జత్ తీస్తున్నావు ఎందుకు అరుస్తున్నావు? నేను పోతున్నా రూపా. ఏడికి పోయేది? ఎందుకు అరుస్తుంది ఆ పిల్ల మళ్ళా? ఏ అరవకే మళ్ళీ మాట్లాడు. సరే అరవను. చార్జ్ చేసావా లేదా? చార్జ్ ఎట్లా మాట్లాడు అట్లా మాట్లాడు, చూద్దాం ఎట్లా మాట్లాడుతుంది. సరే ఏంది? నువ్వు నవ్వుతున్నావు అంటే ఏదో తేడా కొడుతుంది, లేకుంటే ఏం తేడా లేదు, ఏం మజాక్ లేదు చేస్తున్నావు. చాట్ చేసినామంటే నాకు నవ్వబుద్ధి అవ్వట్లేదు. ఆ పిల్ల చాటింగ్ చూపించి అందుకే నవ్వు వస్తుంది నాకు. చూడు ఏదేదో మాట్లాడినావు చాటింగ్ లా, అందుకే నవ్వు వస్తుంది. నమ్మబుద్ధి అయితే లేదంటూ మళ్ళీ ఏదో మాట్లాడి చాటింగ్ లో నేను చాటింగ్ చూసినా ఎట్లనో మాట్లాడినావు, నవ్వు వస్తుంది అది తలుచుకుంటే. నువ్వు చూసినా? చాటింగ్ చూసినా. నువ్వు చూసినావు కదా? చూసా. ఏం మాట్లాడినాక? అడుగు చెప్తాను. అరే నువ్వు చాట్ చేసినావు నీకు గుర్తులేదా? మా పాప లేనప్పుడు నాకు కాల్ గుర్తులేదు, చేయని నాకు అనలే గుర్తులేదు. అనలే మా పాప లేనప్పుడు కాల్ చేయని చెప్పలే? రూపాయలు నీకు లేనప్పుడు నేను మెసేజ్ చెప్పినానా? చెయ్యు, ఇంకా రూపాయలు లేని టైంలో కాల్ చెయ్యు, చెప్పకు నేను చాట్ చేస్తున్నా అని. మళ్ళీ చూసే ఫీల్ అవుతుంది, గొడవలు అయితే నన్ను కొట్టిద్ది. చెప్పకు, నేను చార్జ్ చేసినాను కూడా చెప్పినా. చెప్పినావు కదా. సరే నువ్వు 2 రోజులకే సరే సరే 2 రోజులకే చాలా. సరే జరా సరే దా. నేను చెప్పినా కదా నేను మళ్ళా. ఆగు ఏడికిరా? ఆగు అయిపోయింది. ఇప్పుడు ఆ పిల్లకి నువ్వు లేనప్పుడు ఇంకేం చెప్పినా? ఆమె లేనప్పుడు కాల్ చెయ్యు, మెసేజ్ చెయ్యు, రూపాయికి చెప్పకు అని చెప్పినావు. రమ్మన్నావు చెప్పలేదు. సరే లైట్ తీసుకో రూపాయలు. ఇప్పుడు గలీజ్ అయిపోయినా ఇంకేం చెప్పినా? అయ్యా అదే చెప్పినా, నేను అదే చెప్పినా. ఎక్కడికి రైట్? ఇక అంతే గలీజ్ ఇప్పుడు కదా. ఇంకా ఇంకేం కదా మనం చార్జ్ చేసుకుందాం ఈ పంచాయతీ. గలీజ్ ఇప్పుడు కదా. ఇంకా ఇంకేం కదా మనం చార్జ్ చేసుకుందాం ఈ పంచాయతీ. చాట్ చేసావు, ఎందుకు చేస్తావు నాకు? అరే నువ్వు ఫస్ట్ తప్పు చేసినావు, నేను తనకి చెప్పిన మళ్ళీ రిపీట్ చేయమని. అదే తప్ప చేసినాం కదా, తప్ప ఇంకేదో కంటిన్యూ అవుతాం ఇక తప్ప. ఎందుకు నేనెందుకు కంటిన్యూ అయితే? నువ్వు గలీజోడు అయితే నేను గలీజ్దాన్ని అవ్వాలా? మరి చార్జ్ చేసినావు కదా నాతో. నువ్వు చాట్ చేసినావు, నేను చాట్ చేసాను. ఫస్ట్ చార్జ్ చేసిందని చెప్తుంది, మళ్ళీ నువ్వు ఇద్దరు చేసినావు, బాగానే నేను చేసినా అని చేసుకురుగా. చెప్తుంది. అంటే నువ్వు స్టార్టింగ్ ఎవరు పెట్టారు అడుగు. స్టార్టింగ్ ఎవరు పెట్టారు అడుగు. నువ్వు స్టార్ట్ చేసావు కదా. నీ అమ్మ నేను చేయలేని చెప్తుంటే మళ్ళీ కథలు వెళ్ళి పడుతున్నా. అడనించటో సిగ్గులేదా? లేదు ఈ పిల్లని తీసి అవతలు ఎత్తేద్దామన్నంత కోపం వస్తుంది నాకు. ఇప్పుడు ఆ పిల్ల ప్రూఫ్ చూపించాలి నాకు, లేకపోతే అయ్యో, నువ్వు delete ఏ, చేసుకొని, ఏ, dispairing పెడతా, పెట్టుకొని. పెద్ద చేస్తా స్టాండ్ చెప్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పి. కుడితే మాత్రం మంచిగా ఉన్నది చెప్తున్నారు రూప. నేను రివర్స్ కుడతా. ఏమైంది? నడు నడు, నేను దింపేసి పోతా అక్కడ. ఏడికి? దింపాలా పోవాలా రూప? నాకు నచ్చలేదు. రావనా ఎంబ టెంపుల్ కి? ఇంకోసారి కనబడకి పిల్ల కనబడతా. ఖచ్చితంగా కొడతాను. కన్నబడతా. లేకుంటే నువ్వు బెస్ట్ తోసొద్దు ఏమొద్దు. ఆహా అవసరం లేదు ఆ పిల్ల. ఆహా. నీకైతే ఉన్నారు కదా బాయ్స్ ఫ్రెండ్స్. చార్జ్ చూపి అప్పుడు తర్వాత మాట్లాడు. డిలీట్ చేసినావంటే మళ్ళీ చార్జ్ చూపించంటు ఆ పిల్లకి. అట్లా డిలీట్ చేయనిస్తావు, తీసుకొని రావాలి కదా ప్రూఫ్లు. నువ్వు చేసినావు. అమ్మా నేను నమ్ముతున్నా, నిజం చెప్పు. నార్మల్ గా ఫ్రెండ్ గా మాట్లాడినావేమో అనుకున్నా అంతే. ఆ పిల్ల నెంబర్ లేదు, ఆ పిల్ల నాకు తెలియదు సక్క. ఆ పిల్ల నీ ఫ్రెండ్ అని తప్ప నాకు. నెంబర్ తెలియదే. స్టార్టింగ్ హాయ్ ఏ చల్ మీ అవ్వాను ఎవరిని. నాకు కోపం వస్తుంది రూపా, నీ ఫ్రెండ్ అని ఊరుకుంటున్నా. తిట్టావుగా మనకి సారీ చెప్పు. ఎందుకు చెప్పు. నేను ఎందుకు సారీ చెప్పాలి? తిట్టినావుగా. ఆ పిల్ల నా మీద ఆ నిందలేదు. అమ్మాయిలను తిట్టొద్దు. నేను వేరు అతను వేరు కదా. సారీ ఎవ్వడో తెలియదు షార్ట్ చేస్తున్నానని చెప్పి వచ్చి మాట్లాడితే తిట్టకుండా మంచిగా సారీ ముద్దు పెట్టుకొని మాట్లాడతారు. సారీ చెప్తే పో. చెప్పుకొని చెప్పు. నేను ఇష్టం ఉంటే చెప్పు. నేను మాట్లాడినా నీతోనా? కాదు సరే. కాదు సరే. మాట్లాడినా నేను నీతోనా? సారీ చెప్పు అయ్యా. షర్ట్ గుంచుతావింది. నిజం చెప్పు, మాట్లాడినా నేను నీతోనా? ఏదైనా సారీ చెప్పు. ఆమె తిట్టినందుకు సారీ చెప్పు. నీకు దండం పెడతా సారీ. నేనెందుకు సారీ చెప్పాలి? ఆ పిల్లకి చెప్పురా. ఆ పిల్లకి నేను ఎందుకు చెప్పాలి? అందరి ముందు తిట్టినావుగా, సారీ చెప్పు. అందరి ముందర నా ఇద్దరు తీస్తున్న ఆ పిల్ల, నీకు అర్థమైతలే. ఏం తీయలే. మళ్ళీ నేను ఇక్కడ స్టార్ట్ చేసిన అక్క నీతోనే చెప్పాక, నిజం చెప్పాక ఇజ్జత్ ఖరాబ్. ఏదేది మళ్ళా నేనేం చార్జ్ అక్క అంటూ చార్జ్ చేస్తూ రూపాయలైనప్పుడు చెయ్యి అంటూ ఏంద్రా ఇదంతా నీ లొల్లి. పిల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా స్టోరీ చార్జ్ నేను చేసిన చేసినావు. అదే అంటది. చేసినావు.
నేను కూడా చూసిన చెప్తాను చెప్పా సారీ. అగో ఆమె కూడా చూసిన అంటుంది. ఏడ చూసినా నువ్వు దాని ప్రూఫ్ phone లోనే చూపించాల్సింది. చూసినా. నా phone. ప్రూఫ్ చూపించాల్సింది పక్కన. దాని ఫోన్లోనే చూసిన అంటే సరే నేను పోతున్నావు. సారీ చెప్తే పో. నేను చెప్పాను నువ్వు కూడా నువ్వు అట్లా అనుమానిస్తే నేను సరే నేను నీకు సారీ చెప్తాను, దానికి చెప్పు. ఎందుకు చెప్తే పోవా? చెప్పు చెప్పు. చెప్పు చెప్తా. ఏదో స్టంట్ నడుస్తుంది నాకు అర్థమైంది. చెప్పు మళ్ళీ సారీ చెప్పి చెప్తా. ఏదో స్టంట్ కదా ఇది. అవును. కెమెరా ఏడుంది అది చెప్పు. కెమెరానేనా కదా ప్లాన్ చేసిండ్రు కదా. అది అక్కడ కెమెరా స్టడీ చేసిన పిల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలియక చేస్తావన్నా ఇల్లే ఎవరు ఆ బ్రో ఎవరు కెమెరా ఇట్లా ఆరా కారు వస్తుంది పోగుతుంది అయితే నాకు కాకుండా. నా ఇజ్జత్ తీసుకురు భయ ఇల్లు నేనెందుకు చార్జ్ చేస్తా అది కూడా ఎక్కడా నేనేం చార్జ్ చేస్తా మర్చేది. సారీ చెప్పు. సారీ సారీ ఇట్లా అంటే సారీ. అయ్యో సారీ ఓకే. లేకుంటే వాళ్ళ ఆయన వెళ్ళి ఇజ్జత్ ఖరాబ్ అవుతుండే. నేను ఇంకా గుండెలు దడదాడంటే తెలుసా నాకు ఒక పక్క. నేను ఇంకా గుండెలు దడదాడంటే తెలుసా నాకు ఒక పక్క. గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే ఆ? బాగుంది కాదు. ఎలా ఉందో చెప్పు. బెస్ట్. నేను 3 రోజులు అవుతుంది అనుకున్నా. నేను చెప్పు సబ్స్క్రైబర్స్ కి ఎట్లా అనిపించింది నీకు ప్రాంక్? అవాజ్ రూప ఛానలేనా ఇంకా ఇద్దరిది ఇప్పటి నుంచి కాదు ఎవరి ఛానల్ అప్లోడ్ చేసుకుంటారు దీన్ని. దీని ఛానల్ లోనే అప్లోడ్ చేయకండి. ఎందుకు నా ఇజ్జత్ పోతుంది. ఇజ్జత్ ఉందా? ఉంది. చూడండి guys, ఇది లేదు. పోతుందంట. లేదు. అడ్రస్ పెట్టు అంటారు నా ఫ్యాన్స్. అడ్రస్ పెట్టు అంటారు నా ఫ్యాన్స్. మాట్లాడు ప్రాంక్ అనుకోలే. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడండి, చాలా క్రేజీగా వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.